బ్యాంకర్ తెలుగులో. ఈరోజు మనం ఆర్‌బీఐ గురించి తెలుసుకుందాం. అసలు ఆర్‌బీఐ అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది? అసలు ఆర్‌బీఐ ఏం చేస్తుంది? ఆర్‌బీఐని భారతదేశపు మొట్టమొదటి బ్యాంక్ అని ఎందుకంటారు? దాంతో పాటు ఆర్‌బీఐ పాలిసీస్ ఏంటి? ఆర్‌బీఐ పాలిసీస్‌లో ఏమేమి ఉన్నాయి? ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటిది? ఇష్యూ చేస్తూ మనీ ఎలా కంట్రోల్ చేస్తుంది? ఎట్ ద సేమ్ టైమ్ బ్యాంకింగ్‌ని ఎలా రెగ్యులేట్ చేస్తుంది? ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఎలా చేస్తుంది? అండ్ కరెన్సీ ప్రింటింగ్ అండ్ మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆర్‌బీఐ ఎలా కంట్రోల్ చేస్తుంది? మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఎలా మేనేజ్ చేస్తుంది? ఎట్ ద సేమ్ టైమ్ మనం ఆర్‌బీఐని బ్యాంకర్స్ బ్యాంక్ అని ఎందుకు అంటాము? సో, ఆర్‌బీఐ ఎకానమీని ఎలా స్టేబుల్‌గా ఉంచుతుంది ఇండియన్ ఎకానమీని? సో, ఎట్ ద సేమ్ టైమ్ మనం స్టాక్ ఎక్స్‌చేంజ్ గురించి, స్టాక్ ఎక్స్‌చేంజ్ బుల్ అంటే ఏంటి? బీర్ అంటే ఏంటిది? నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ఆర్‌బీఐ ఫంక్షన్స్. ఆర్‌బీఐ ఫంక్షన్స్‌లో మనకి కరెన్సీ ఏంటిది? రెగ్యులేషన్స్ ఎలా? ఫారెక్స్ ఎలా? స్టెబిలిటీ ఎలా? ఎకానమీ స్టెబిలిటీ ఎలా? అండ్ మనకి ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఎట్ ద సేమ్ టైమ్ మనము ఎంప్లాయీ స్టెబిలిటీ అండ్ ఎకానమీ స్టెబిలిటీ, ఎకానమీ ఇన్‌ఫ్లేషన్ ఇంక్రీజ్‌లో ఉందా? తక్కువలో ఉందా? ఒకవేళ ఇన్‌ఫ్లేషన్ హ్యాండిల్ చేయాలంటే ఎలా? ఆర్‌బీఐ ఏ నార్మ్స్ తీసుకుంటుంది? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి ఏ డే విత్ బ్యాంకర్ తెలుగులో. డైలీ ఒక టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేయబడును. బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ టాపిక్స్ మీద డైలీ తెలుగులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబడును సింపుల్ మెథడ్స్ ద్వారా. ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ డే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద టాపిక్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.